ఒంగోలు పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలతో పనిచేస్తున్నామని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచనలతో నగరంలో వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వేసవిలో తాగునీటి అవసరాలకు తీసుకున్న జాగ్రత్తలను డి ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు గారు అభివృద్ధిలో తనదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సూచనల మేరకు పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించిన ఆయన ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసిన పనులపై కమిషనర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒంగోలు నగరం పైన ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ క్రమంలో ఒంగోలు నగరంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? అందరికీ నమస్కారం అండి. మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, వారికి మరి పట్టణంలో మన నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన వారు చాలా ఫోకస్ చేశారు. అందుకని ప్రజలకు కావలసిన ముఖ్యమైన ఎమ్యూనిటీస్ కల్పిస్తూ మరొక వైపున సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నటువంటి లక్ష్యంతో వారు మాకు సూచించారు. వారి యొక్క సూచనల మేరకు ఒకవైపున డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది కాబట్టి దానికి సరైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. గతంలో 20-30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మోటార్స్ అన్నీ కూడా మారుస్తున్నాము. రీసెంట్గా నిన్న ఒక 24 లక్షలతో 2 కొత్త మోటార్స్ని కూడా స్టార్ట్ చేశాము. అట్లా ఎక్కడెక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ డ్రింకింగ్ వాటర్కి సమ్మర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాం. దాదాపు ఇప్పటికీ ఒక 78% స్టోరేజ్ ఉంది. ఇంకా జూలై వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ స్టోరేజ్ మన దగ్గర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సప్లైలో కూడా ఎక్కడ కూడా క్వాలిటీ వాటర్ ఇవ్వాలి, అలాగే సరిపడే క్వాంటిటీ వాటర్ కూడా ఇచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే దీన్ని చాలా ముఖ్యమైనటువంటి ఎమ్యూనిటీగా మేము తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా నగరం వేగంగా విస్తరిస్తుంది కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం చాలా చోట్ల ఇప్పటికే రోడ్డు వైడనింగ్ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తపట్నం బస్టాండ్ కావచ్చు, తర్వాత సివిఎన్ రీడింగ్ రూమ్ కావచ్చు, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసాం. అట్లాగే న్యూ మార్కెట్ వెళ్ళేటువంటి దారి 30 ఏళ్ళుగా మూసుకుపోయినటువంటి దాన్ని కూడా కోర్టు కేసుని క్లియర్ చేసి అక్కడ కూడా డివైడర్ కడుతున్నాము, రోడ్ వేస్తున్నాము. ఇట్లా అన్నీ కూడా ప్రజలకు సౌకర్యం కావాల్సినటువంటివన్నీ చేస్తున్నాం. గాంధీ పార్క్ వెనక సైడ్ కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అక్కడ కూడా ఒక 15 అడుగులు గోడ ఏదైతే ఉందో దాన్ని పార్కులోకి తీసుకొని రోడ్డు వైడనింగ్ చేస్తున్నాం. 59 ఫీట్ ఇలాగ చాలా చోట్ల ఇవన్నీ కూడా వైడనింగ్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇక దీంతో పాటుగా మనకు ఈ ఆదాయ వనరులు పెంచుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఈసారి గత 2 నెలలుగా ఫిబ్రవరి, మార్చ్ అంతా కూడా ట్యాక్స్ కలెక్షన్ పైన ఫోకస్ పెట్టాము. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ట్యాక్స్ కలెక్షన్ కంటే ఈ సంవత్సరం దాదాపు 13 కోట్లు అదనంగా మేము వసూలు చేయగలిగాము. ఇంకా చాలా బకాయిలు కూడా ఉన్నాయి, మొండి బకాయిలు ఉన్నాయి, ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటివి, వాటిపైన కూడా ఫోకస్ పెట్టాం. ఇప్పుడు మా విజ్ఞప్తి ఏమిటంటే 5% రిబేట్ ఇచ్చారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే వచ్చిందో కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరానికి కట్టేటువంటి ఇంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏకమొత్తంగా అంటే 6 నెలలకు ఒకసారి మేము వసూలు చేస్తాం. మొత్తం సంవత్సరానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఒకేసారి పేమెంట్ చేయగలిగితే వారికి 5% రిబేట్ వస్తుంది. ఎంతో డబ్బు ఆదా అవుతుంది కాబట్టి ప్రజలకు, వ్యాపార సంస్థలకు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా భారీ మొత్తంలో పన్ను చెల్లిస్తుంటారు. కాబట్టి మీకు అందరికీ 5% రిబేట్ అంటే చాలా వేలల్లో మీకు ఆదా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు లోపే ఈ పన్నులు చెల్లించి మీ డబ్బును ఆదా చేసుకోమని మీ అందరికీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ప్రధానంగా ఒంగోలు పట్టణంలో వర్షం పడితే మునిగిపోయే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటితో పాటుగా అద్దంకి బస్ స్టాండ్ కానీ, కర్నూలు రోడ్డు కానీ, వీటన్నిటితో మేజర్గా కాలువ ప్రాబ్లం అనేది ఉంది. వాటి పరిష్కారానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. లాస్ట్ కరెక్ట్గానే వర్షాకాలంలో ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను. అప్పుడు చూశాను చాలా చోట్ల మోకాళ్ళ లోతు నీళ్ళు, అడుగున్నర లోతు నీళ్ళు రోడ్లపై నిలబడడం చూసాము. దీనికి కారణం ఏంటంటే డిస్పోజల్ సిస్టమ్ సరిగా లేకపోవడం. దాన్ని కూడా మేము రెక్టిఫై చేస్తున్నాము. డిస్పోజల్ సిస్టానికి దాదాపు కోట్ల రూపాయలు ఈసారి ఖర్చు పెట్టబోతున్నాము. ఎందుకంటే ప్రధాన కాలువలు ఎప్పుడైతే మనము మెరుగుపరుస్తామో టౌన్లో వాటర్ స్టోరేజ్ లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్ జరిగిపోయి కాలువలపైన ర్యాంపులు కట్టేసి పూర్తిగా ఈ శానిటేషన్ వర్కర్లు పనిచేసి
కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తిందని మేము గుర్తించాము. అందుకని ఇంజనీర్లు శానిటేషన్తో ఎక్కడెక్కడ సమస్య ఉందో మేము గత 4 రోజుల క్రితం అన్నీ కూడా విజిట్ చేసాం. కొన్ని వార్డులు, ఇంకా చాలా వార్డులు చూసి అవన్నీ కూడా నోట్ చేసుకొని కాలువల డీషెల్టేషన్ అనేది మే ఎండింగ్ నాటికి మొత్తం అన్ని కాలువలు ఓపెన్ చేసి డీషెల్టేషన్ చేస్తున్నాం. రెండవది పోతురాజు కెనాల్ దగ్గర చాలా చోట్ల మౌత్ అంటే మా డ్రైనేజ్ కలిసే చోట మేట వేసి పెద్ద ఇసుక దిబ్బల్లాగా అవన్నీ కూడా నీళ్లు వెళ్లకుండా అడ్డుగా ఉంది. సో దాన్ని కూడా మేము 7 చోట్ల మా కాలువలు కలిసేటువంటి డ్రైనేజ్ వాటర్ కలిసే చోట అంతా కూడా క్లీనింగ్ చేస్తున్నాము. సో ఈ విధంగా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారికి అభివృద్ధి పట్ల ఉంది. అందుకని వారితో డిస్కస్ చేసి వారి యొక్క సూచనలు తీసుకుంటూ మన నగరం అంతా కూడా వారికి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఐడియా ఉంటుంది కాబట్టి వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నాం. గౌరవ మేయర్ గారి యొక్క సూచనలు తీసుకొని ఎక్కడ కూడా ఈసారి వర్షాకాలంలో వాటర్ అనేది రోడ్లపైన లేకుండా చేయాలనేటువంటి ఒక ప్లాన్తో మేము ముందుకెళ్తున్నాం. ఒక 2 monthsలో ఆ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. సరే, ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ ఇంటి పన్నులు బకాయిల్లో మనం విజయం సాధించగలిగాం అన్నారు. మీరు రాకముందు ఎంత బకాయిలన్నీ వచ్చిన తర్వాత దాని రెట్టింపు ఏ విధంగా? సో బకాయిలు కూడా చాలా వరకు కొన్ని గవర్నమెంట్ బకాయిలు ఉండేవి, కొన్ని ప్రైవేట్ బకాయిలు ఉండేవి. సో దాదాపు ఉదాహరణకు ఎస్పీ గారిని స్వయంగా కలిసి రిక్వెస్ట్ చేసాము. 1.5 crore వాళ్ళు కట్టారు. సో అట్లాగే కొన్ని ప్రైవేట్ సంస్థల వాళ్ళని పర్సనల్గా నేనే మాట్లాడితే అక్కడ కూడా దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఈ ప్రైవేటు సంస్థల ద్వారా నుంచి మేము కలెక్ట్ చేయగలిగాము. సో అట్లా పర్సనల్గా మాట్లాడి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్, నగర అభివృద్ధి అంతా కూడా ఈ పన్నులు మన యొక్క జనరల్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పన్నులు వసూలైతేనే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ కన్విన్స్ చేస్తూ వాళ్ళందరినీ కూడా బకాయిలు కట్టేటట్లుగా తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో వాటిని కూడా ఎలా వసూలు చేయాలనేది మేము ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో వాటిని కూడా మ్యాక్సిమం కలెక్ట్ చేసేదానికి ప్లాన్ చేసుకుంటాం. సరే, ఇప్పటికే మీరు ఇటు సంఘమిత్ర బైపాస్ దగ్గర సంఘమిత్ర హాస్పిటల్ యాజమాన్యంతో, ఇటు వెంగమొక్కపాలెం బైపాస్ దగ్గర కిస్కాల యాజమాన్యంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. భవిష్యత్తులో వాటిని ఇంకా అంటే దాతల ముందుకు వస్తే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? రైట్, ఇది కూడా మంచి ప్రశ్న. సో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనాన్స్గా కొంత కార్పొరేషన్కి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాతలు కొంతమంది ముందుకొచ్చారు. ఉదాహరణకు మనం చూస్తే క్విజ్ కాలేజ్ వాళ్ళు కావచ్చు, తర్వాత కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, దీంతో పాటుగా ఇంకా సిద్ధ నాగేశ్వరరావు గారు. సో వారు గ్రానైట్ ఇండస్ట్రీస్ కలిగినటువంటి వాళ్ళంతా కూడా ముందుకొచ్చారు. సో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్, సెంట్రల్ డివైడర్స్ కానీ, తర్వాత సెంట్రల్గా మనకు ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో సర్కిల్ డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళే చేస్తూ వాళ్ళే మెయింటైన్ చేసేలాగా ముందుకొచ్చారు. సో ఇట్లా చాలామంది పెద్దలు నగరంలో మరి మన నగరము మన అభివృద్ధి అనేటువంటి ఒక నినాదంతో మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. అలాంటి వాళ్ళని నేనే పర్సనల్గా అడిగి రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది గౌరవ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి మేమే చేస్తామని ముందుకు వస్తున్నారు. సో ఇట్లా వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ మన నగర సుందరీకరణల పనులు కూడా చేపడుతున్నాం. ప్రధానంగా ఇప్పుడు పగటి ఉష్ణోగ్రతలు పెరిగినాయి. వీటికి నివారణకు మరి నగరపాలక సంస్థ ద్వారా చలివేంద్రాలు కానీ ఏమైనా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు ఏమైనా శ్రీకారం చుట్టారు? సో ఈ నగర పాలక సంస్థ తరపున మేము ప్రతి ఏటా ఒక 5 వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ చల్వ పందిర్లు కూడా వేయాలనేటువంటి ప్రణాళికతో ఆ టెండర్ల దశలో ఉన్నాయి. వాటిని కూడా తొందరలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆల్రెడీ కొంతమంది దాతలు ముందుకు వచ్చి రీసెంట్గా నేనే ఒక 2 చలివేంద్రాల ఓపెనింగ్ కూడా వెళ్ళొచ్చాను. చాలామంది స్వచ్ఛంద సంస్థల వారు ఈ విధంగా ఫౌండేషన్స్, రకరకాల ఫౌండేషన్స్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ చలివేంద్రాలు పెడుతున్నారు. చల్లని మజ్జిగ, మంచినీళ్ళు, ఇవన్నీ క్వాలిటీ వాటర్ కూడా ఇస్తున్నారు. అట్లా ఇంకా దాతలు కూడా ముందుకొచ్చి ఎక్కడ కూడా సమ్మర్లో వడదెబ్బ అనేది తగలకుండా కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. వాటర్ సప్లైలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. ప్రధానంగా చివరిగా ఒంగోలు అభివృద్ధిలో దామచర్ల జనార్దన్ గారి మార్కుతో పాటు మీ మార్కు ఎలా ఉండబోతుంది? సో నా మార్క్ అంటే ఏముండదు కానీ ఇక్కడ ఎందుకంటే పట్టణము మన నగరం గురించి సార్కి బాగా ఐడియా ఉంది, ఎమ్మెల్యే సార్కి. సో వారికి ఎక్కడ ఏం కావాలా ప్రజలంతా కూడా సార్ దగ్గర రిక్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వారి సూచనలు తీసుకుంటున్నాము. అట్లాగే నాకు ఏదైనా టౌన్లో ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే నేను సార్తో, మేయర్ గారితో డిస్కస్ చేసి వారి యొక్క సూచనలు తీసుకొని ప్రజలకు ఏది అవసరమో అట్లాగే మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సో ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ అవసరాలని భర్తీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.
ప్రధానంగా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ముందుకు నడవడంతో పాటు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు నగరంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని కమిషనర్ గారు మనకు తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రవితేజతో అశోక్, డి న్యూస్, ఒంగోలు.